అన్న ఏందన్నా బీసీసీఐ మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఆల్రెడీ గౌతమ్ గంభీర్ గారు ఉన్నారు, హెడ్ కోచ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ధోని గారి పేరు వినపడుతుంది. ఆయన్ని బ్యాటింగ్ కోచ్ గా తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఏంటి అసలు కారణాలు ఏంటి? నిజంగా యంగ్ ప్లేయర్స్ తయారు చేయడంలో ధోని గిట్టా అండి. ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ మనకు వస్తున్నారు. అభిషేక్ శర్మ గాని, రుతురాజ్ గైక్వాడ్ గాని, మన యశస్వి జైస్వాల్ గాని, మన ఇషాన్ కిషన్ ఇలాంటి ప్లేయర్స్ ని ఇంకా రాబోయే 2020 వరల్డ్ కప్ తయారు చేయాలంటే ధోని లాంటి దూకుడు బ్యాట్స్మెన్ కావాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో దూకుడుగా ఆడుతున్నారు. కానీ కొంచెం స్టెప్ అవుట్ అవుతున్నాడు అభిషేక్ శర్మ. ఎక్కువ అగ్రెసివ్ వెళ్ళి జల్దీ అవుట్ కావడం. కానీ అలాంటి అభిషేక్ శర్మకి యువరాజ్ సింగ్ కోచింగ్ ఎలాగో ఉంది కాబట్టి ధోని లాంటి ఒక పిన్స్ హిట్టర్ లాంటి బ్యాట్స్మెన్ సలహాలు కూడా అవసరమైతే ఇంకా అతను రాటు తేలుతాడని నా అభిప్రాయం. ఎందుకంటే నితీష్ రెడ్డి ఆఫ్టర్ హార్దిక్ పాండ్యా తర్వాత ఆల్రౌండర్ గా తయారు కావాలన్నా ధోని లాంటి ఒక తెలివి, అంటే క్రికెటర్ లో చాలా మంది క్రికెట్ ఆడతారు కానీ తెలివైన క్రికెటర్ ఎవరు అంటే ధోని. అండ్ క్యాప్టెన్సీలో వెనకాల సైలెంట్ గా ఉంటాడు, కీపర్ గా సైలెంట్ గా ఉండి బౌలర్ ని ఎక్కడ బాల్ వేయాలో, ఎక్కడ బ్యాట్స్మెన్ అవుట్ చేయాలో తెలిసిన వ్యక్తిగా ధోని చాలా ప్రాచుర్యం పొందారు. కాబట్టి ధోని గారి నాయకత్వంలో టీమిండియా విజయాలు సాధిస్తుందని, ఇప్పుడు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనకు ఇండియా, పాకిస్తాన్ అండ్ చాలా దేశాల్లో జరుగుతుంది. కాబట్టి ఇది కూడా రోహిత్ శర్మ కెరీర్ కి చాలా ప్రశ్నార్థం. కాబట్టి నిజంగా ఛాంపియన్ ట్రోఫీలో రోహిత్ శర్మ కప్పు గెలిచి పెద్ద వీళ్ళ సీనియర్ సలహాలు అన్ని తీసుకోవాలని నా అభిప్రాయం. రోహిత్ శర్మ, కోహ్లీ గారు ఈ ఛాంపియన్ ట్రోఫీ తీసిన తర్వాత హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు నా అభిప్రాయం. ఎందుకంటే ఇండియా చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లో. ఇప్పుడు వీళ్ళని ఇంకా ఆడిస్తూ టెస్టులో ఇప్పుడు మనం చూస్తే టెస్టులో చాలా మంది పుజారా గాని, రహనే గాని వీళ్ళకి ఇంకా ఆడే సత్తా ఉంది. కానీ వాళ్ళని తీసుకోకుండా ఇంకా వీళ్ళ పాత వాళ్ళని ఆడిపించుండడం, రాహుల్ ని ఆడిపించుండడం కొంచెం ఎక్కడో చూస్తుంది. టాలెంట్ ఎంకరేజ్ చేయాలని ఇప్పుడు నితీష్ రెడ్డి లాంటి యంగ్ ప్లేయర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని వెలుగులోకి తీసుకోవాలని కోరుకుంటూ ధోని నాయకత్వంలో ఎన్నో విజయాలు, మనకు 2 విజయాలు, 2 వరల్డ్ కప్, పెద్ద 2020 వరల్డ్ కప్ కానీ, మన మెయిన్ మెన్స్ వన్డే వరల్డ్ కప్ కానీ రావడం జరిగింది. కాబట్టి ఈ కుర్రాల్ని తయారు చేయడంలో ద్రావిడ్ తర్వాత ధోని గారు కూడా అద్భుతంగా ఉంటారు. మంచి నిర్ణయం అని నా అభిప్రాయం అండి. గంభీర్ ని తీసుకోవడం ఏమన్నా బీసీసీఐ ఒక రాంగ్ స్టెప్ తీసుకుందంటారా? రాంగ్ స్టెప్ అంటే గంభీర్ గారి ఒకప్పుడు ద్రావిడ్ గారు కూడా ఇలాంటి ప్రయోగాలు చేశారు కానీ సక్సెస్ అయ్యారు. టెస్టుల్లో అంటే ఒక టెస్ట్ పోయినా ఇంకో టెస్ట్ గెలిచిన సత్తా ఉంది. కానీ వాళ్ళకి ఒక్క టెస్ట్ ఆస్ట్రేలియాతో గెలవడం అంటే అంత ముందు అన్ని సరైన నిర్ణయాలు తీసుకున్నారా లేదా అనేది అభిప్రాయం. ఎందుకంటే కోహ్లీ గారు, రోహిత్ శర్మ గారు ఆడినప్పుడు కొంచెం ఒక టెస్ట్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చినా ఇంకో టెస్ట్ అక్కడ మనం పాపం ఎవరంటారు మన వికెట్ కీపర్ ఉన్నారు కదా, పంత్ కాదు, మన కేఎల్ రాహుల్ కూడా ఆడిపించారు. ధ్రువ్ జురేల్ ని కూర్చోబెట్టారు. పాపం అతని టాలెంట్ ఉంది. ఒక్క టెస్ట్ మ్యాచ్ లో అయినా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఎందుకంటే మంచి టెస్ట్ ప్లేయర్ గా, మంచి 20 ప్లేయర్ గా కూడా ఆయన కీపింగ్ మనకి. ఎందుకంటే మన దక్షిణాఫ్రికాతోనూ దేంతో జరిగిన సిరీస్ లో కాపాడినాడు ఆయన. అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు అతనికి. ఇంకొంచెం మన మంచి ప్లేయర్స్ ని, అభిమన్యు, మిథున్ ఇలాంటి వీళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఫ్యూచర్ లో బాగుంటుంది. రాహుల్ గారి మీద ఇంకా ట్రస్ట్ చేస్తున్నారు. కోహ్లీ గారు వాళ్ళే చెప్తున్నారు రిటైర్ అయిపోయినా ఇంకా. ఎందుకంటే సచిన్ గారు కూడా రిటైర్ అయ్యే మూమెంట్ లో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, సేవాగ్ గారు కానీ. ఇలా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కొంచెం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.